హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏపీ హైకోర్టు వారు రిలీజ్ చేసినటువంటి 300 పోస్టులతో ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ సబ్మిషన్ అనేది 19వ తారీఖున అయిపోయిందండి. అప్లికేషన్లు అయితే చాలా ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. కాబట్టి మన ఆస్పిరెంట్స్ ఏంటంటే ఇక ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే మంచి జాబ్ సాధించడానికి అవకాశం ఉంది. కావున మన జయదేవ్ అకాడమీ మీకోసం అయితే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి వెరీ డెప్త్ క్వశ్చన్స్ అయితే మీకు తయారు చేశాను. ఈ వీడియోలో మీకైతే అందిస్తున్నాను. ఎందుకంటే కోర్టుల్లో ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ గురించి చాలా డెప్త్ క్వశ్చన్లు అయితే అడిగే అవకాశం ఉంది. ఆ ప్రయత్నమే మేము చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక అవగాహన ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ, అలాగే హైకోర్టుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఒక లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అదేమిటో కూడా ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. చూడండి, కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అండి 30/5/2026కి అయితే ఎక్స్టెన్షన్ చేసినట్టుగా ఇక్కడ ఇవ్వబడింది. ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా అప్లై చేసేటట్టయితే లాస్ట్ డేటు ఎక్స్టెన్షన్ చేశారని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందండి. అదేనండి, కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ ఎప్పటిదాకండి 30/5/2026 వరకు లాస్ట్ డేట్ని ఎక్స్టెన్షన్ చేయటం అనేది పొడిగించడం అనేది జరిగింది. మీ ఫ్రెండ్స్కి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయి. అలాగే కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయితే మీరు ప్రశ్న ఎట్టిచ్చినా కానీ ఆన్సర్ అనేది చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ క్లాసు మీకు అందిస్తున్నామండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది ఒక టాపిక్ అనమాట, మనకి మెయిన్ టాపిక్. ఎందుకంటే హైకోర్టు అలాగే కోర్టులో ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఏ అభ్యర్థికైనా భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి. అది కూడా లోతైన అవగాహన, డెప్త్గా ఉంటే కోర్టుకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ప్రశ్నలు అయితే రూపొందిస్తారు. కాబట్టి ఆ విధంగా మనం ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్కులు వస్తాయి అనేది ఉద్దేశం. కాబట్టి మన జయదేవ్ అకాడమీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అయితే మీకు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసామండి. ఇది 6th టాపిక్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇక మనం ప్రశ్నలు ఒకసారి చూద్దాం. చూడండి, రాష్ట్రపతి వీటో, ఒక నిమిషం, రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లు ఏది? రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లు ఏది? అసలు వీటో అంటే అర్థం ఏంటండి? ఇది తెలుసుకోవాలి మనం. వీటో అనే పదము లాటిన్ భాష నుంచి వచ్చిందండి. లాటిన్, ఇవి కూడా అడిగే అవకాశం ఉంటుంది. లాటిన్ భాష నుంచి వీటో అనేటటువంటి పదం వచ్చింది. అలాగే వీటో అంటే ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ఫర్బిడ్ అని అర్థం అండి. ఫర్బిడ్ అని అర్థము. ఏ లాంగ్వేజ్లో అండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వీటో అంటే ఫర్బిడ్. ఫర్బిడ్ అంటే మన తెలుగులో ఏంటండి? తిరస్కరించు, తిరస్కరించు, ఆరో నిరోధించు, తిరస్కరించు లేక నిరోధించు అనేటటువంటి అర్థమైతే వస్తుందండి. నిరోధించు, దీన్ని రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో పవర్ అంటారండి. వీటో పవర్, దీని మీద గతంలో అనేక ప్రశ్నలు అయితే రావడం జరిగింది. వీటో అనే మాట లాటిన్ భాష నుంచి డెరైవ్ అయింది. వీటో అనే మాటకి ఇంగ్లీష్లో ఫర్బిడ్ అని అర్థం అండి.
ఫర్బిడ్ తెలుగులో తిరస్కరించు, నిరోధించు. దేన్ని తిరస్కరిస్తారు అంటే పార్లమెంటు ఆమోదించిన బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపించినప్పుడు దాన్ని తిరస్కరించవచ్చు, లేకపోతే రాష్ట్రపతి గారు ఆమోదించవచ్చు, లేకపోతే పునఃపరిశీలనకు పంపొచ్చు, లేకపోతే ఏ నిర్ణయము తీసుకోకుండా ఉండొచ్చు. ఇన్ని ఆప్షన్స్ అయితే రాష్ట్రపతికి మన భారత రాజ్యాంగం ప్రకారము 111వ ఆర్టికల్ ప్రకరణ ప్రకారము రాష్ట్రపతికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఇవన్నమాట. రాష్ట్రపతికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటండి? పార్లమెంటు ఆమోదించిన బిల్లుని డైరెక్ట్గా ఆమోదించవచ్చు, ఎస్ చేయొచ్చు, లేకపోతే నో అనొచ్చు, ఇంకా లేకపోతే పునఃపరిశీలనకి పంపొచ్చు అన్నమాట. వెనక్కి పంపుతారు. ఒకసారి బిల్లుని పరిశీలించి అందులో రాష్ట్రపతి గారు ఏం చేస్తారు, కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు. వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తే మంచిది అని కొన్ని సూచనలు సలహాలు, వాటిని పార్లమెంట్ తీసుకోవచ్చు, తీసుకోకపోనవచ్చు. కాబట్టి పునఃపరిశీలనకి పంపుతారు. లేదంటే ఇక 4వ ప్రత్యామ్నాయం ఏంటి? ఆ బిల్లు మీద ఏ విధమైన నిర్ణయం చెప్పకుండా మౌనము వహిస్తారు. అది ఎన్ని రోజులైనా ఆ బిల్లు అట్టనే ఉంటుంది. దాన్ని వీటో పవర్ అనొచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని సింప్లిఫైడ్గా చెప్పాలంటే అట్లా రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో పవర్ని కనుక చూసినట్లయితే ఒకటి అబ్సల్యూట్ వీటో అంటారు, అబ్సల్యూట్ వీటో పవర్ ఒకటి. రెండోది క్వాలిఫైడ్ వీటో పవర్. మూడోది వచ్చేసరికి సస్పెన్సివ్ వీటో పవర్. ఇక 4వది కనుక చూస్తే పాకెట్ వీటో పవర్ అంటారు. వీటిని యాస్టీజ్గా తెలుగులో కూడా ఇట్లనే వ్యాఖ్యానిస్తారండి. అబ్సల్యూట్ వీటో పవర్ అని మన బుక్స్లో కూడా ఎట్లా రాస్తారు, ఇంగ్లీష్లో రాశారని అనుకోవద్దు. దీన్ని నేను మీకు ఇంగ్లీషు తెలుగులో కూడా చెప్తాను అనమాట. అబ్సల్యూట్ వీటో పవరు, క్వాలిఫైడ్ వీటో పవరు, సస్పెన్సివ్ వీటో పవరు, పాకెట్ వీటో పవర్ అనేది 4 వీటో పవర్స్ అయితే మన రాష్ట్రపతికి ఉండటం అనేది జరిగింది, రాజ్యాంగంలో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఒక బిల్లుని, ఒక ప్రతిపాదనని ఏదైతే పార్లమెంట్ ఏంటండి, లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి ముగ్గురిని కలిపితే లోక్సభ, ఒకసారి ప్రశ్న అడిగారండి, లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఈ ముగ్గురిని కలిపితే పార్లమెంట్ అంటారని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఒక బిల్లును కానీ ఒక ప్రతిపాదన కానీ ఆమోదించి రాష్ట్రపతికి పంపించి, అంటే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినప్పుడు, రాష్ట్రపతి ఆమోదించినప్పుడు అది చట్టముగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి రాష్ట్రపతి సంతకం అనేది అవసరము. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతికి పంపిస్తే ఇక్కడ 111 ప్రకరణ ఆర్టికల్ ప్రకారం అయితే రాష్ట్రపతికి 4 ప్రత్యామ్నాయాలు బిల్లు మీద ఉంది. ఒకటి ఎస్ ఆర్ నో, 2 అయిపోయినాయి. మూడోది పునఃపరిశీలన, కొన్ని సలహాలు డైరెక్షన్స్ ఇచ్చి ఇది కొంచెం సరి చేసుకొని పంపడానికి పంపొచ్చు. డైరెక్ట్గా ఎలా పంపితే పార్లమెంటు రాష్ట్రపతి సూచనలు సలహాలని ఆమోదించాల్సి యాస్టీస్గా మళ్ళీ వెనక పంపొచ్చు. ఇక 4వది వచ్చేసరికి మౌనం వహించడం. వీటినే మనం ఇక్కడ చూసినట్లయితే అబ్సల్యూట్ వీటో పవర్ అంటారు. అబ్సల్యూట్ వీటో పవర్ అంటే ఏంటండి అంటే ఇక్కడ పార్లమెంటులో మంత్రులు కాని వారు ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటారు. ఎవరైతే మంత్రులు కానివారో లేకపోతే క్యాబినెట్లో లేనివారు తయారు చేసి పంపించినటువంటి బిల్లుని ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటారు. ఆ బిల్లు గనక రాష్ట్రపతికి గనక పంపితే ఆ బిల్లుని తిరస్కరించవచ్చు, అబ్సల్యూట్ వీటో చేయొచ్చు అన్నమాట, తిరస్కరించవచ్చు. అలాగే ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్స్ ఒక బిల్లుని ప్రతిపాదనని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం కూలిపోతే ఆ బిల్లు రాష్ట్రపతి యొక్క పరిశీలనలోనే ఉంటుంది, అప్పటికి ఇంకా ఆమోదించకుండా ఉన్నట్లయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్స్
సలహా మేరకు ఆ బిల్లును ఆమోదించవద్దు, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఆ బిల్లుని ఆమోదించవద్దు, అంటే ముందు ఆ క్యాబినెట్ పంపినటువంటి బిల్లును ఆమోదించవద్దు అని సలహా ఇచ్చినట్లయితే రాష్ట్రపతి ఆమోదించకుండా ఉంటారు. దానికి కూడా అబ్సల్యూట్ వీటో అనేది ఉపయోగిస్తారు. ఇలా రాష్ట్రపతి తిరస్కరించేటటువంటి బిల్లుని అబ్సల్యూట్ వీటో అంటారు. రాష్ట్రపతి కనుక ఏ బిల్లునైనా ఇంక్లూడింగ్ స్టేట్స్, రాష్ట్రాలు పంపించినటువంటి బిల్లు, రాష్ట్రాలు కొన్ని బిల్లులు తయారు చేసి గవర్నర్ ద్వారా ఆర్టికల్ 200 అనేది ప్రకరణ ద్వారా రాష్ట్రాలు తయారు చేసిన బిల్లు ప్రతిపాదనలు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కొరకు ఆర్టికల్ 200 ప్రకారము రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించినప్పుడు ఆ బిల్లు మీద రాష్ట్రపతి కనుక సంతకం చేయకపోతే అవి ఎప్పటికీ చట్టాలు కావు. ఇలా రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. రాష్ట్రపతి కనుక తిరస్కరించినట్లయితే ఇది అబ్సల్యూట్ వీటోగా చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్ వీటో అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అంటే ఒకసారి పార్లమెంటు బిల్లు ఆరు ప్రతిపాదనల్ని ప్రతిపాదించి ఆమోదించి, అంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం కనుక పంపించినట్లయితే రాష్ట్రపతి ఆ బిల్లుని పునఃపరిశీలన నిమిత్తము, అంటే బ్యాక్ అనమాట, వెనక్కి పంపిస్తామన్నమాట, మళ్ళీ ఒకసారి పరిశీలించి ఇందులో సలహాలు సూచనలు కూడా ఇంక్లూడ్ చేసి మరలా పంపండి అని గనక రాష్ట్రపతి తిరిగి వెనక్కి గనక పంపిస్తే అదే బిల్లుని పార్లమెంటు 2/3 మెజార్టీతో, 2/3 మెజార్టీతో, అంటే 3 వంతుల మందిలో 2 వంతుల మంది, అంటే 300 మెంబర్స్ ఉంటే 200 మెంబర్సు ఏకగ్రీవంగా ఆమోదించి మళ్ళీ వెనక గనక రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లుని ఆమోదించవలసి ఉంటుంది, ఏకగ్రీవంగా ఆమోదించవలసి ఉంటుంది. అలా పార్లమెంట్ యొక్క మెజార్టీ ద్వారా రాష్ట్రపతి వీటో పవర్ని ఇక్కడ వీరు పార్లమెంటు గెలవటం అన్నమాట. ఇలాంటి వీటో పవర్ కనుక చూసినట్లయితే మన భారతదేశంలో లేదండి, ఇది యుఎస్లో ఉంది. అమెరికాలో క్వాలిఫైడ్ వీటో పవర్ అనేది ఆ ప్రెసిడెంట్కి ఉంది. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్టయితే సస్పెన్సివ్ వీటో పవర్. సస్పెన్సివ్ వీటో పవర్ అంటే ఇట్లానే మన పార్లమెంటు బిల్లు కానీ ప్రతిపాదన కానీ ఆమోదించి రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి మళ్ళీ వెనక్కి పంపిస్తే, పునఃపరిశీలనకు పంపిస్తే మరలా సాధారణ మెజార్టీతో తిరిగి మరలా అదే బిల్లుని యాస్టీజ్గా రాష్ట్రపతి ఆమోదం కనుక పంపిస్తే, ఆమోదం కొరకు పంపిస్తే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆ బిల్లుని ఆమోదించవలసి ఉంటుంది. కాబట్టి దీన్ని సస్పెన్సివ్ వీటో పవర్ అంటారు. ఇలాంటి అధికారము మన భారతదేశంలో ఉంది, ఇండియాలో ఉంది. కాబట్టి ఇండియన్ ప్రెసిడెంట్స్కి సస్పెన్సివ్ వీటో పవర్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ పాకెట్ వీటో. రాష్ట్రపతి ఆ బిల్లుని పాకెట్ వీటో చేశారంటారు. పాకెట్ వీటో అంటే రాష్ట్రపతికి పార్లమెంటు పంపించినటువంటి బిల్లుని ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ లేకపోతే సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వకుండా నిర్ణయం అనేది తెలియజేయకుండా మౌనం వహించడమే పాకెట్ వీటో యొక్క సారాంశం అండి. ఇక దాని మీద ఏ విధమైన నిర్ణయం ఉండదు, ఏ విధమైన నిర్ణయము వ్యక్తం చేయకుండా అలానే కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పాకెట్ వీటో అంటారు. 1986లో రాజీవ్ గాంధీ గారి హయాంలో రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింగ్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్ మీద పంపించినటువంటి ఒక బిల్లునైతే జ్ఞాని జైల్ సింగ్ గారు పాకెట్ వీటో చేయటం అనేది జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం అనేది ఉండదు. ఈ మూడిట్లోన్నా వెనక్కి పంపడమో లేదా సలహాలు ఇవ్వడమో తిరస్కరించడమో ఎస్ఓ అనేది చేస్తారు. పాకెట్ వీటోలు అయితే అలాంటి అవకాశము ఉండదు. ఇవి రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో పవర్స్.
వీటో పవర్స్ అండి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. రాష్ట్రపతి ఏదైనా బిల్లు మీద ఎలాంటి వ్యాఖ్యలు కానీ ఎలాంటి సలహాలు సూచనలు కానీ ఇవ్వకుండా అలానే మౌనం వహిస్తే అలాంటి వీటో పవర్ని ఏమంటారు? పాకెట్ వీటో పవర్ అంటారు. ఈ 4 ఇస్తారు. ఇలా అనేక రకాల బిట్స్ అయితే ఇందులో దాగి ఉన్నవి. మీరు ఇంకొకసారి చూడండి. ఇది రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లు ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. కాబట్టి ఇక్కడ వీటో పవర్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసాం. మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేదు. కొన్ని మినహాయింపులు అయితే మన రాజ్యాంగంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాంటి మినహాయింపులు ఉన్నటువంటి బిల్లు ఏది అనేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్గా రాష్ట్రపతి ముద్ర వేయిందే ఏది బిల్లు అయినా చట్టము కాదు. కానీ కొన్ని బిల్లులను అయితే రాష్ట్రపతి యాస్టీజ్గా ఇక చూసిన వెంటనే వాటిని ఆమోదించవలసి ఉంటుంది. అలాంటి బిల్లు ఏదని ఇక్కడ ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి ద్రవ్య బిల్లులు ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాలి. లేకపోతే ప్రభుత్వం అనేది రోజువారీ ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో యంత్రాంగాన్ని నడపలేరు. కాబట్టి ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్స్ అన్నమాట. ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించి స్టాంప్ వేసి సంతకం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీన్ని ఆపడానికి లేదు. నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఇది కూడా అంతే, వెరీ వెరీ అర్జెంటు. వీటిని కూడా రాష్ట్రపతి ఆపడానికి లేదు, వీటో పవర్ ఉపయోగించడానికి లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యాంగ సవరణ బిల్లు, దీన్ని కూడా ఆపడానికి లేదు. ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి మానవ హక్కుల రక్షణ బిల్లు, దీనైతే ఇది బిల్లు జనరల్ బిల్లు కాబట్టి ఈ 4 వీటో పవర్స్లో ఏదో ఒకటి దీని మీద చేయడానికి అవకాశం అయితే ఉంది. మిగతా వాటికి మాత్రం ఆపడానికి లేదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమన్నారు? రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లు ఏది అంటే ఇక్కడ బిల్లులు ఏవి అని అడగొచ్చు. కానీ బిల్లు ఏదని ఇక్కడ నెగిటివ్ సెన్స్లో అడుగుతుంటే మీరు ఒకటే చూస్తారు కాబట్టి ఆన్సర్ ఏ అనుకుంటారు, ఒకటే కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇప్పుడైతే అట్లా అడగట్లేదండి. ఇప్పుడైతే అలా అడగట్లా. మనం కొంచెం తెలివిగా పెడదాం అనుకుంటున్నారేమో. కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ బిట్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. యాజ్ ఏ కాంపిటీటర్స్గా ఏపీపీఎస్ సెలెక్ట్ అయ్యాం కాబట్టి మీకు నేను ఇలా చెప్తున్నా. ఎందుకంటే బిల్లులు అంటే ఎక్కువ వస్తాయి, బిల్లు ఏదంటే ఏ ఆప్షన్ రైట్ అనుకుంటారు, అది తప్పు. కాన్సెప్టువల్ చదవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏ రైట్ అంటే ఏబి కూడా రైటే, ఆన్సర్ ఏబిసి 3 రైట్ అనమాట. ఈ 3 రైట్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఏబిసిడి అని ఇక్కడ ఉంది. 4th అనేది డి ఆప్షన్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? వీటో పవర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా మీకు వచ్చే వీడియోలో నేను మంచిగా మీకైతే మంచి మంచి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇక నెక్స్ట్ బిట్కి వెళ్దాం. చూడండి, మొన్న ఈ మధ్య పద్మశ్రీలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలందరికీ పద్మశ్రీలు, పద్మ విభూషణలు ఇలాంటి అవార్డ్స్ అన్నీ, అత్యున్నత అవార్డ్స్ అన్నీ మన తెలుగు రాష్ట్రాల నుంచి సాధించారు. కానీ ఈ పద్మశ్రీ అవార్డుల్ని సెలెక్ట్ చేసేటువంటి కమిటీకి చైర్మన్ ఎవరుంటారు అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. పద్మశ్రీ అవార్డుల కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జినా, లేకపోతే ఉపరాష్ట్రపతి అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదండి రైట్ ఆన్సర్? ఉపరాష్ట్రపతి అనేది రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా రాష్ట్రపతి అనుకోవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు, ఇవన్నీ దగ్గర దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. కానీ మనం కరెక్ట్గా తెలుసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే ఉపరాష్ట్రపతి పద్మశ్రీ అవార్డుల కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు తెలుసుకోండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో పేర్కొనని, క్వశ్చన్ జాగ్రత్త చదవండి, పేర్కొనని పదమును గుర్తించుము. ఏదండి పేర్కొనని అంటే వ్రాయబడని, అంటే భారత రాజ్యాంగంలో లిఖించబడని, రాయబడని పదం ఏదండి? నాట్ రిటర్న్ అంటే సమాఖ్యన, లేకపోతే క్యాబినెటా,
వీటోనా, ఇప్పుడే వీటో గురించి చెప్పుకున్నాం. న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఏదండి చెప్పండి, సెకండ్ ఇస్తున్నా టైము. సమాఖ్య అనేటటువంటి పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా రాయబడి లేదు. కానీ మనం ఎప్పుడు భారత రాజ్యాంగం అనేది అర్ధ సమాఖ్య అంటా ఉంటాం అన్నమాట, ఫ్లెక్సిబుల్ అంటాం. కానీ సమాఖ్య అనే మాట ఎక్కడా రాయబడలేదు. అస్తమానం మనం క్యాబినెట్ మీటింగ్, రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అలాగే సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందని మనం ప్రతినిత్యం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో లేకపోతే న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. క్యాబినెట్ అనే మాట మన భారత రాజ్యాంగంలో ఎక్కడ లిఖించబడి లేదండి, లేదు. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాం. వీటో అనే మాట కూడా ఎక్కడా లిఖించబడలేదు మన భారత రాజ్యాంగంలో. అది జనరల్గా మనం అనుకుంటాం, ఎక్కడా లిఖించబడలేదు. ఇక న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ, అమెరికాలో ఎక్కువ ఉంటుంది ఇది. జ్యుడిషియల్ రివ్యూ అనే మాట కూడా ఎక్కడా లిఖించబడి లేదు. అలాగే మైనారిటీస్ అనే మాట కూడా మనం ఎక్కడ చూడము, మన రాజ్యాంగంలో ఎక్కడ ఈ వర్డ్స్ అనేవి చూడం. కాబట్టి మనం ప్రతినిత్యం ఏవో చదువుతూ ఉంటాం ఇంపార్టెంట్ డెప్త్గా. ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో అన్నిటిని పరిశీలించమండి అని మీకు ఒక అవేర్నెస్కి స్కోప్ కోసం అయితే ఈ ప్రశ్న మీకు ఇస్తున్నానండి. చూడండి, ఈ 4 మాటలు 5 మాటలు అయితే ఎక్కడ మన రాజ్యాంగంలో ప్రస్తావించబడి లిఖించబడి లేవు, రాయబడి లేవు. నాట్ రిటర్న్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈ వర్డ్స్ అన్నీ. కాబట్టి ఆన్సర్ ఏదండి, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 వచ్చేసరికి రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి అని ఈ ప్రకరణ తెలియజేస్తుంది. పేదలకు న్యాయం అనేది ప్రతి భారతీయుడికి అందించాలి అనేది మన భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క లక్ష్యం అండి. కాబట్టి న్యాయం అనేది ఇప్పుడు చాలా కాస్ట్లీ అయింది. పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళాలంటే పేదలకు న్యాయం అనేది దొరకట్లా, అంత డబ్బు పెట్టలేదు. కాబట్టి పేద ప్రజలకు కూడా న్యాయాన్ని ఉచితంగా అందించాలని తెలియచేసేటటువంటి ఆర్టికల్ ఏదని మంచి ప్రశ్న అండి అడిగారు. ఇది ఒకసారి గ్రూప్ 2 గ్రూప్ 1లో కూడా రావడం జరిగింది. చూడండి, 32 ఆర్టికల్, అలాగే 332 ఆర్టికల్, 13 ఆర్టికల్, ఇక లాస్ట్ వన్ 39A ఆర్టికల్. ఏదండి రైట్ ఆన్సర్ ఏదండి వీటిల్లో చెప్పండి. 39 అనేది రైట్ ఆన్సర్. 39A ఆర్టికల్ పేదలకు ఉచిత న్యాయాన్ని అందించాలి అని తెలియచేసేటటువంటి ఆర్టికల్ ఏదంటే 39A, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఒక మంచి ఆర్టికల్ అన్నమాట ఇది. పేదలకి అందించాలి. 36 నుంచి 51 వరకు ఉంటాయండి ఆదేశిక సూత్రాలు. పార్ట్ 4లో ఉంటాయి ఇవి అని మనందరికీ తెలుసు. కానీ ఇందులో 39A వచ్చేసరికి చాలా విశిష్టమైనటువంటి ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని న్యాయం కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుకి లేకపోతే జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలాగా ఇది ఉంది. ఇక ప్రాథమిక విధుల దినోత్సవము ఏది? ప్రాథమిక విధుల గురించి గతంలో కూడా చాలాసార్లు ప్రశ్నలు అనేవి రావడం అనేది జరిగింది. ప్రాథమిక విధులు అనేది 4th పార్ట్ 4th Aలో ఉంటుంది. అలాగే 51A ఆర్టికల్లో ప్రాథమిక విధుల్ని జోడించడం అనేది జరిగింది. ఎవరు రికమెండేషన్స్తో జోడించారు అంటే సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సూచనల మేరకు సర్దారు స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ని గ్రహించడం అనేది జరిగింది. దేశం అత్యవసర స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్క్లూడ్ అనేది చేశారు. ఎప్పుడంటే అది అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణకే
మినీ రాజ్యాంగ సవరణ అంటారనమాట. కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని షఫలింగ్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏదో 42ది మినీ రాజ్యాంగ సవరణ అనమాట. మినీ రాజ్యాంగ సవరణ అంటారు. 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించి మన భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో పార్ట్ 4th ఏలో ఇంక్లూడ్ చేశారు. 51A అంటే 51 అప్పటికి 36 నుంచి 51 వరకు 36 నుంచి 51 వరకు ఇది ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి అయిపోతాయి కాబట్టి లాస్ట్ ఆర్టికల్లో దీన్ని అయితే యాడ్ చేశారు. కాబట్టి ఇంత ప్రాశస్తమవుతుంది. గతంలో కూడా మనం వదిలేస్తాం అనమాట. గతంలో ఈ ఏమందులో ప్రాథమిక విధులు అనేసి వదిలేసి మనం చదువుకొని వేరే చదువుకుంటూ వెళ్తాం. కానీ దీని మీద చాలాసార్లు ప్రశ్న అయితే రావడం జరిగింది. ఏమని అడిగారు, ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నవి అని అడిగారు. 10 11 అనేది 10 11 అనేది రైట్ ఆన్సర్ ఏదండి? ప్రస్తుతం అయితే 11. మొట్టమొదటిసారి అయితే 10 వచ్చింది. 2002లో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరములు ఉన్నటువంటి బాలలకు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు, తల్లి 6 తండ్రి 6 సంరక్షకుడు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా 6 నుంచి 14 సంవత్సరంలో వచ్చే వరకు విద్యను అందించాలి, చదువు చెప్పించాలి ఆ బాలుడికి. కాబట్టి 2002లో 10 ఉన్నటువంటి ఈ యొక్క ప్రాథమిక విధులకు ఇది కూడా యాడ్ అయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే 11 ప్రాథమిక విధులు ఉన్నవి. 11 ఈ ప్రాథమిక విధులు ప్రారంభించినప్పుడైతే 10 ఇచ్చాడు. డాక్టర్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ నుంచి 10 తీసుకొని వీటిని ప్రారంభించారు. ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందండి అంటే 42వ రాజ్యాంగ సవరణలోనే తీసుకుంది. అయితే ఇవి ఎఫెక్ట్లోకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 3 1977 నుంచి ప్రాథమిక విధులు అనేవి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ జనవరి 3వ తారీఖుని ప్రాథమిక విధుల దినోత్సవంగా ప్రకటించారనమాట. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న కూడా. ఇక నెక్స్ట్గా చూస్తే ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ తెలియజేసే ప్రకటన ఏది? 36, 44, 48A అలాగే 43. 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అలాగే ఉమ్మడి పౌర స్మృతిని తెలియజేస్తూ ఉండేది. క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు, ముస్లింలకి ఒకేలా తీసుకురావాలని ఈ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పబడినటువంటి ఇదనమాట. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కార్యనిర్వాహ శాఖ నుండి న్యాయశాఖను వేరు చేసే ప్రకరణ ఏది? ఇది కోర్టులకు సంబంధించిన ప్రశ్నే. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేషన్ అనేది న్యాయశాఖకు సంబంధించి. కొన్ని రాష్ట్రాల్లో కార్యనిర్వాహ శాఖని మెజిస్ట్రేషన్ని మొత్తాన్ని వేరు చేశారు. అలా వేరు చేసేటటువంటి ప్రకరణ ఏది? డిపిఎస్పిలో చెప్పిన ప్రకరణ ఏదంటే 48 లేకపోతే 50, 51, 40 అంటే ఇక్కడ 50 అనేది రైట్ ఆన్సర్ అండి. 50 అనేది రైట్ ఆన్సర్. కార్యనిర్వహణ అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ నుంచి జ్యుడిషియరీ పవర్స్ని వేరు చేయమని చెప్పినటువంటి ప్రకరణ ఆర్టికల్ 50 అనమాట. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకైతే మంచి ఈ ప్రశ్నలు అయితే తయారు చేస్తున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇండియన్ పాలిటిక్ గవర్నెన్స్ ఆస్పెక్ట్లో మంచి క్వశ్చన్స్ డెప్త్ ఇంకా తయారు చేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ప్రిపరేషన్ అనేది కొనసాగిద్దాం, మంచి జాబ్ను సాధిద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.